నమస్కారం. సర్వదేవతానుగ్రహ వారధి దేవరాగం కార్యక్రమానికి స్వాగతం. శుభాశుభాలను తెలిపే నేటి పంచాంగంలో ముందుగా ఈ రోజు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం తిథి చతుర్దశి పూర్తిగా నక్షత్రము కృత్తిక ఉదయం 10:40 వరకు వర్జ్యము తెల్లవారుజామున 4:46 దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి ఉదయం 9:27 వరకు మరియు మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:07 వరకు. శుభ సమయం ఉదయం 9:40 నుండి ఉదయం 10:15 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 6:45 వరకు. యుగంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుంది నామరామాయణ మంత్రం. అంతటి పవిత్రమైన నామరామాయణాన్ని మనకు అందిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. నామరామాయణ మహామంత్రములోని నేటి మంత్రము భరద్వాజ ముఖ ఆనందక రామ. భరద్వాజ ముఖానందక రామ. భరద్వాజ మహర్షి యొక్క ముఖమునందు ఆనందక రామ ఆనందాన్ని వెలిగేటట్టు చేశాట. మరి ఆ ఆడభోజన తీర్థము ఎదురైనట్లుగా ఆ భగవద్ దర్శనము ఎప్పుడవుతుందా అని ఎంతో నియమ నిష్ఠలతో ఆహార విహార నియమములతో తపస్సు ఆచరిస్తున్నటువంటి భరద్వాజాశ్రమమునకు వచ్చి ఆ మహర్షికి తన దర్శనాన్ని ఇవ్వటం చేత ఆయన ముఖాన్ని ఆనందంతో వెలిగింపచేశాట. భరద్వాజ మహర్షి ఆ శ్రీరామచంద్రుడికి చిత్రకూటాశ్రమ ప్రాంతంలో అయితే గనక చక్కని నదులు సెలయేళ్ళు ఉంటాయి, చక్కని వృక్షములు ఉంటాయి, చక్కని కందమూలములు ఉంటాయి, చక్కని ఫల పుష్ప భరితమైనటువంటి వృక్షములు ఉంటాయి. నీ యొక్క దేవతార్చనకి నీ యొక్క నిత్య అనుష్ఠానమునకు రామా నీ యొక్క తపస్సుకి వనవాస దీక్ష నియమములను చక్కగా పాటించడానికి ఆ ప్రదేశం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళి నీ వనవాస దీక్ష ఆచరించవలసింది అని చెప్పని చక్కని మార్గదర్శనాన్ని కూడా ఇస్తాట భరద్వాజ మహర్షి. స్వచ్ఛమైనటువంటి తమసా నదీ జలాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి తన శిష్యుడితో ఇలా అంటాట, భరద్వాజ ఎంత స్వచ్ఛముగా ఉన్నాయ్యా ఈ నీళ్లు, సత్పురుషుని యొక్క మనస్సు వలె స్వచ్ఛముగా నిర్మలముగా ఉన్నదయ్యా ఈ జలము నదీ జలము అంటాడు. అంటే ఈ తను వ్రాయబోయేటువంటి రామాయణము ఆ స్వచ్ఛత నిర్మలత్వము నిష్కళంకత్వము కలిగినటువంటి భగవంతుని యొక్క చరిత్ర అయ్యా. ఈ నదీ జల అవగాహనము స్నానము చేత మనం స్వచ్ఛమైన వాళ్ళమై నిర్మలమైనటువంటి వాళ్ళమై పాపరహితులమైనటువంటి వాళ్ళం అయినట్లుగా ఈ రామాయణ పఠనం చేత మనలోని పాపములన్నీ తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి పుణ్య స్వభావము కలిగిన వాళ్ళు అవుతాము, భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతాము అని ఆ వాల్మీకి మహర్షి ముందుగానే సూచించాడు. అటువంటి భరద్వాజ మహర్షికి సత్పురుషులందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు కనుక శ్రీరామచంద్రుడిని మనం అందరం కూడా భరద్వాజ ముఖ ఆనందక రామ అని కొలుస్తున్నాము. మానసిక వికాసానికి మహాద్భుతమైన ఔషధం ఏంటో తెలుసా? భగవద్గీత. కర్మను ఆచరించి యోగాన్ని పొందు అని కర్తవ్య బోధ చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ భగవంతుడు అందించిన గీతాసారాన్ని మనకు ప్రబోధిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా,
చాలా మందిలో ఈ రోజుల్లో మనం ఒక మాట వింటూ ఉంటాం. ఏదో భక్తి అంటూ ఉండాలి కానివ్వండి, ఏ భక్తి అయితేనేమిటండి, ఏదో ఒకటి లోపాలుండాలి. చాలా మంచి మాట. వాడు ఏదో చేస్తున్నాడు కదండీ, ఏదో పూజ, పునస్కారం చేస్తున్నాడు కదండీ, ఏ పూజ చేస్తేనేమిటండి, చేయనివ్వండి ఏదో ఒకటి. అసలు ఏమీ లేని దానికంటే మంచిదే కదండీ. ఈ మాట మనం వింటూ ఉంటాం చాలా మందిలో. పైకి వినడానికి లాజికల్‌గా చాలా బాగున్నట్టు అనిపిస్తోంది కదా! అసలు ఏమి చేయని దానికంటే ఏదో ఒకటి చేస్తే మంచిదే కదండీ అని. ఇంగ్లీష్‌లో ఒక నియమం ఉందండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, బట్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్‌సెన్స్. ఏం ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ మంచిదే అంటే, ఆ ఏదో ఒకటి చేసేది పాడు చేయడానికి చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అది మొదటికి మోసం వస్తుంది కదా. అది నాన్‌సెన్స్ క్రియేట్ చేయడం కంటే ఏం చేయకుండా కూర్చోవడం మంచిది కదా. ఏదో చేస్తున్నానంటూ ఇబ్బందికరమైనటువంటిది, అసలు మొదటికే మోసం వచ్చే పనులు చేయడం కంటే ఇది మంచిది కదండి. ఇది ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, ఈ రోజుల్లో భక్తి, ధ్యానం ఇలాంటి పేర్లతోటి ఎన్నెన్ని రకరకాల పద్ధతులు మనం చూస్తున్నాము లోకంలో. ఏది ఆరాధన చేయాలి, ఎట్లా ఆరాధన చేయాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి, ఏది తగును, ఏది అవసరం లేదు అనేది మనకి గ్రంథాలు స్పష్టంగా చెప్పాయి. బాగుపడకోరేవాడు ఏమి తగును స్పష్టంగా చెప్పాయి. కర్మబంధాన్ని తొలగించుకోవాలని అనుకునే ముముక్షువు ఏం తగును స్పష్టంగా చెప్పాయి. తగినది ఒకటే. ఏమిటది? ఏ ఇతరమైనటువంటి మంత్రములైనప్పటికీ కూడా ఒక చోటకే వెళ్ళి చేరతాయి అన్నీ కూడా. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తుంటారు మేడం. ఏ నదులైనా ప్రవహించి సముద్రాన్ని ఎట్లా చేరతాయో, ఎవరికి పూజ చేసినప్పటికీ కూడా కేశవం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. అంచేత ఏది చేస్తేనేమిటండి, అన్ని కేశవుడిని చేరతాయి కదండి. అన్ని కేశవుడినే చేరతాయి అనుకున్నాడు. హాయిగా నువ్వు కేశవుడిని ఆరాధించవచ్చు కదా. మళ్ళీని అక్కడెక్కడో చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ఎందుకు ప్రయత్నం చేస్తావు? నేరుగా కేశవుడిని ఆరాధన చేయడానికి ఎవరైనా అడ్డుపెట్టాడా? ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు హాయిగా అదే చేయొచ్చు కదా. రకరకాలుగా భాషలు వచ్చును కదా అని శ్లోకాలు తయారు చేసి, అన్నీ ఒకటే, ఏదైనా మంచిదే, ఏది చేసినా దానికి అన్నీ అక్కడికే చేరతాయి. ఇట్లాంటివి ఎన్నో రకాలు తయారు చేసి పెట్టుకున్నారు లోకంలో, మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఆ మార్గాల్లో ఉన్నారు. ఇదివరకు రోజుల్లో ఆలయాలు కట్టేటప్పుడు ఏ దేవతకి సంబంధించినటువంటి ఆలయాలు ఆ దేవతకి కట్టి స్పెసిఫిక్గా ఆరాధనాదులు అక్కడ దానికి తగ్గట్టుగా చేసేవారు. అన్ని దేవతలకి ఆరాధనలు ఉన్నాయి. విష్ణువుకు ఉన్నాయి, శివుడికి ఉన్నాయి, శక్తికి ఉన్నాయి, గణపతికి ఉన్నాయి, ఇతరమైనటువంటి గ్రామ్య దేవతలకు ఉన్నాయి ఆలయాలు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిలో ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను చక్కగా పాటించే విధానాలు ఉన్నాయి. ఇవన్నీ అలా ఉంటున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కొత్త రకమైనటువంటి ట్రెండ్స్ మన వాళ్ళు అలవాటు చేశారండి. ఆల్మోస్ట్ ఒక సుమారు 60-70 ఏళ్ల కాలం నుంచి కొత్త పద్ధతులు వచ్చాయి. ఏమిటి? అన్ని దేవతల్ని కలిపేసి దాన్ని ఒక చోట తయారు చేయడం. ఇది ఒక షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఏది కావాల్సిన నీకు అక్కడ దొరుకుతాయి అన్నట్టుగాను. అలాగే గాడ్ మాల్స్ కొంచెం, గాడ్ మాల్స్, నీకు ఏది కావాల్సిన అక్కడికి వెళితే నీకు అక్కడ దొరుకుతాయి అన్నట్టుగాను. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో నువ్వు చూడలేదు, నేను చూడలేదు. దేవుడు అనేటువంటి వాడి గురించి మనం మాట్లాడుతున్నామంటే గ్రంథాలు చెప్పాయి కనుక ఆ చెప్పిన దాన్ని విని మనం సొంత పైత్యం కొంత చేర్చి మాట్లాడుతున్నాం.
నిజంగా మనకి నిజంగా విశ్వాసం అనేది ఉంటే ఆ గ్రంథాల్లో ఎంత చెప్పారో అంతవరకే మనం విశ్వసించి దాన్ని మనం ఆచరించాలి. గ్రంథాల్లో కూడా వాటి వాటి స్థాయిని బట్టి వాటి ప్రామాణికతను మన వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. ఆగమాలు దేవుడి గురించి చెప్పే గ్రంథాలు. ఈ ఆగమాలు ఎప్పుడు మనకి ప్రమాణాలు అవుతాయంటే ఇది పురాణాలకు విరుద్ధం కాకపోతే ప్రమాణాలు అవుతాయి. పురాణాలు చాలా విషయాలు చెప్పాయి, కానీ అవి ఎప్పుడు ప్రమాణం అవుతాయంటే ఇతిహాసాలకు విరుద్ధం కాకపోతే అది ప్రమాణాలు అవుతాయి. ఇతిహాసాలు ఎప్పుడు ప్రమాణాలు అవుతాయి? వాటికి ముందుండే ధర్మశాస్త్రానికి విరుద్ధం కాని ఆచారం చెబితేనే ఇతిహాసాల ప్రమాణాలు అవుతాయి. ధర్మశాస్త్రాలు ఎప్పుడు ప్రమాణాలు అవుతాయి? వాటికి మూలమైనటువంటి వేదానికి విరుద్ధం కానప్పుడే ఈ ప్రమాణాలు అవుతాయి. టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు వేదస్. ఆ వేదాల యొక్క ప్రామాణ్యానికి విరుద్ధం కాకుండా ప్రవర్తించినప్పుడే ఈ డౌన్ టు ది ఈ స్క్రిప్చర్స్ దాంట్లో ఉండేటి మిగతా ఏవైనప్పటికీ కూడా మనకి ప్రమాణాలు అవుతాయి తప్ప దానికి విరుద్ధమైనవి ఏవి ఇందులో ప్రమాణ కోట్లోంచి పక్కకు వచ్చేస్తాయి. ఇది మన వాళ్ళు చెప్పారు. ఆ వేదాలు ఏం చెప్పాయి? ఆ వేదాలన్నింటికీ కూడా ప్రధానమైనటువంటిది యజుర్వేదం ప్రధానం. తస్య యజురేవ శిరః. యజుస్సు శిరస్సు, శరీరంలో శిరస్సు ప్రధాన అంగం అంటాను కదండి. ఇది ఉంటేనే కదా మిగతా అని పనిచేసేది. అలాగే వేదాలన్నిటి కూడా యజుస్సు శిరస్సు అని అంటారు. ఎందుకని అంటే దానికి ఒక కారణం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఏవైనా లోపం ఏర్పడినప్పుడు తిరిగి ఆ లోపాన్ని పూరించుకునేటువంటి మెకానిజం ఏదో అది బాగుంటే మిగతా అని బాగున్నట్టే కదా. విజ్ఞానంలో ఎక్కడైనా లోపం ఏర్పడితే ఆ లోపాన్ని తీర్చేటటువంటి విధానం యజ్ఞం. యజ్ఞ విధానాన్ని మనకి శాసించినటువంటి భాగం యజుర్వేదం. యజ్ఞాల గురించి అది స్పష్టంగా చెప్పింది. అది చేసినట్లయితే మళ్ళీ మనకి ఏది కోల్పోయినా తిరిగి మనం సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక అది ప్రధానం. యజుర్వేదంలో కూడా దానికి శిరస్థానీయమైనటువంటిది పురుష సూక్తము అని అంటారండి. అదే పురుష సూక్తం చాలా ప్రధానమైనది. ఆ పురుష సూక్తంలో ఏం చెప్పింది అనంటే ఆయన సహస్ర శీర్ష పురుషుడు ఈ జగత్తంతటిని కూడా సృష్టి స్థితి లయాలు చేసేవాడు ఆరంభించింది. ఈ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వాడి వల్లనే ఈ లోకంలో మనం చూసేటటువంటి కదలని తిరగని ఈ మొత్తం వస్తుజాతం అంతా ఏర్పడింది. అంతవరకు చెప్పింది. బాగుంది. అయితే అది తత్వం ఎవరు అనే ఎలా మనం గుర్తించాలి అనే విషయాన్ని చెప్పడానికి ఇది కిందకు వచ్చినప్పుడు లక్ష్మీ సంబంధం ఎక్కడ ఉందో అతడు ఈ సహస్ర శీర్ష పురుషుడు అని చెప్పింది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ. పురుష సూక్తం ప్రధానం అని అనుకుంటే దాన్ని మనం విశ్వసిస్తే వేదాన్ని నమ్మితే అందులో మనకి చెప్పింది లక్ష్మీ సంబంధం ఎక్కడుందో అతడు ఈ సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్త అనే విషయాన్ని మనకి దాంట్లో స్పష్టం చేస్తోంది. ఈ తర్వాత ఉండేటువంటి వేద భాగాల్లో మనకి అనేక చోట్ల చాలా రకాలుగా ఆయన నారాయణ, ఆ లక్ష్మీ సంబంధం కలిగిన నారాయణ కనుక లక్ష్మీనారాయణ తత్వము. మిగతా ఎన్ని పేర్లు చెప్తారు ఈ పేర్లన్నీ కూడా ఆయనకే అన్వయిస్తాయి అందులో ఉండేటువంటి అర్థం ద్వారా అని చెప్పింది. మరి వేదం అలా చెబితే మనం ఏదో ఈవేళ నా వెనకాతల భజన చేసేవాళ్ళు 10 మంది ఉన్నారు కదా అని నేనే దేవుణ్ణి అంటూ ఆ దేవుడి పక్కన వీడు కూడా వచ్చిన విగ్రహం తయారు చేసి పెట్టుకోవడానికి అడ్డమే ఉందండి. కనుక వీడు తయారు చేసి పెట్టుకుని చక్కగా వీడికి కూడా ఆ పురుష సూక్తం చదివి చక్కగా దీంట్లో కూడా పాలతోటి పెరుగుతోటి అభిషేకం చేయండి రా అని తను కూర్చున్నా తను ఎదుర్కొన్న తన విగ్రహానికి అభిషేకాలు చేయించుకునేటటువంటి రకాలు తయారైతే మనం ఆహా మీరు చేసే చాలా గొప్ప కార్యం అండి అని వాళ్ళని మనం శ్లాఘించాలా, ప్రశ్నించాలా? ఇది మనకి తెలుసుకోవాల్సిన అంశం. మార్గాన్ని తప్పించి అపమార్గాన్ని పట్టించే అజ్ఞానాన్ని పెంచే స్థితులను ఎప్పుడు కూడా ప్రోత్సహించడం తగదు. మంచి మార్గంలో నడిచేటప్పుడు ఆ మార్గంలో నడవడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంటే వాడిని ప్రోత్సహించి నడిపించాలి. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రోత్సహించాలి అంటే వాడు ఏం చేస్తుంటే ఆ పనినే ప్రోత్సహించండి కాదు.
దాహం వేసిందండి ఆయనకి. ఏం చేయాలి దాహం వేస్తే? నీళ్లు తాగాలి. నీళ్లు కొబ్బరికాయల్లో ఉంటాయి మంచినీళ్ళు, నదుల్లో ఉంటాయి మంచినీళ్ళు, నూతుల్లో ఉంటాయి మంచినీళ్ళు, లేదు ట్యాప్స్లోంచి నీళ్ళు వస్తాయి మంచినీళ్ళు, మురికి గుంటల్లో కూడా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు తాగమని చెప్తారండి? ఏదో ఒకటి తాగుతున్నాడు కదండి, తాగనివ్వండి అంటా. దాహం తీర్చుకోవడానికి వాడు నీళ్లు తాగాలి అని అనుకుంటే వాడు అక్కడెక్కడికో వెళ్ళి ఆ సీసాలేవో ఉంటాయి, విదేశీ సరుకులేవో ఉంటాయి, అది తీసుకుని వాడు తాగుతున్నాడు అనుకోండి, అబ్బా తాగడం అవసరం కానివాడు ఏది తాగితేనేమిటండి, మనం వాడిని ప్రోత్సహించాలి తప్ప అంటూ, ఓహో చాలా బాగా తాగుతున్నవారానైనా 1కి 2కి 3 4 వేసుకుని తాగరా బాబు అని వాడిని ప్రోత్సహిస్తారా? ఆలోచించాలి మనం. లేదు వాడు ఎక్కడికో వెళ్ళి అక్కడెక్కడో మురిగుంట్లో నీళ్లు తాగుతున్నా అంటే ఏదో తాగనిద్దురు ఏదైతేనేమిటండి అని వాడిని ప్రోత్సహిస్తామా? ఇది మనం గమనించాలి. ప్రోత్సహించడం అంటే నీళ్లు త్రాగాల్సిన వాటిల్లో ఆరోగ్యకరమైన నీళ్ళేవో అవి వాడికిచ్చి, ఆ నీళ్లు మామూలుగా త్రాగేటప్పుడు చక్కగా చేతిలో పోసుకుని తాగడం, అయితే గ్లాస్ ఎత్తుకుని తాగడం ఏదో చెయ్యాలి. ఎందుకంటే కంటామినేషన్స్ రాకూడదు కనుక. ఎందుకంటే ఇప్పుడు మన కోవిడ్ టైం కదండి, అంటే అది ఎక్కడ ఏముంటుందో మనకు తెలియక చాలా జాగ్రత్తగా పాటించాలి, నియమాలు పాటించాలి. కనుక ఏ రకమైనటువంటి సంక్రమణం లేకుండా మనం చూసుకోవాలి, అంటే జాగ్రత్తగా తాగాలి. ఒకవేళ ఎత్తుకుని తాగడం వాడికి చేతకాక నోటితో ఖర్చుకుని తాగుతున్నాడు అనుకోండి, పోనీ పర్వాలేదు, తాగడం అంటూ మంచినీటి తాగుతున్నాడు కనుక కాస్త వాడు తాగినా వాడికి పర్వాలేదని చెప్పండి తప్ప, మురికి నీరు తాగినా పర్వాలేదండి అని వాడిని ఎంకరేజ్ చేయకూడదు. అక్కడ వాడిని ఆపాలి. ఏదో ఒకటి తాగడం అవసరం కాదు, మంచిది తాగడం అవసరం. ఆ మంచిది త్రాగడంలో కూడా క్రమంలో వాడు ఒకసారి గ్లాసు నీళ్లు తాగలేకపోతే కొద్ది కొద్దిగా తాగగలగచ్చు, దాన్ని ప్రోత్సహించండి. మామూలుగా భోజనం చేసేటప్పుడు చక్కగా కూర్చుని బాసనపీఠం వేసుకుని మంచి ఆకు వేసుకుని చక్కగా గ్లాసు పెట్టుకుని ఏదో దానికి పరిశేచనం పట్టి తినాలి. చిన్నపిల్లవాడు, వాడికి తినడం రాలేదు, వాడు కొంచెం తింటుంటే నోట్లో మూతంతా అంటుకున్నాడు, పొట్టంతా రాసుకున్నాడు, తినడం అంటూ చేస్తున్నాడు కంటే వాడిని ప్రోత్సహించు, క్రమక్రమంగా తినడం ఎట్లా నేర్పు తప్ప వాడు తినడానికి అక్కడికి వెళ్ళి ఆ పక్కన మట్టిని లేకపోతే ఆ మట్టిలో తిరిగే పురుగుల్ని తింటుంటే ఏదో ఒకటి తినివ్వండి, ఏదో తింటున్నాడు కదండి ఏదైతేనేమిటండి అని ప్రోత్సహిస్తామా? నో. అలానే అక్షరాలు నేర్పాలి, అక్షరాలు రాయించాలంటే వాడికి మొట్టమొదటి అక్షరాలు రాయడం రావట్లేదు కనుక అక్షరాలు వంకర టింకరగానే రాస్తాడు, దట్స్ ఓకే. వాడు ఏదో ఏ వంకర తిప్పినా ఆ వంకరకి ఒక అక్షరంలోకి వచ్చేట్టుగా చేయాలని మన వాడు కరుసు అలవాటు చేశారు. రాయాలన్నమాట, ఈ కరువు అలవాటు చేయండి, కొంతకాలం వచ్చిన తర్వాత ఇటు కరువు అలవాటు చేయండి, ఇలా అకారం రాయడం నేర్పండి, ఇలాగ మనకి నేర్పారు. అంతే తప్ప వాడు పలక తీసుకుని ఇటు అటు దాన్ని గీస్తూ మొత్తం అంతా చేస్తున్నాడు, ఏదో ఒకటి రాస్తున్నాడు కదా రాయనివ్వండి అంటే వాడికి జన్మలో ఎప్పటికీ అక్షరాలు రాయడం వాడికి రాదు. జరపవలసిన క్రమంలో లోపం ఉంటే, కొరతలు ఉంటే, ఆ కొరతల్ని చూసి నువ్వు వాడిని ఆక్షేపించి వాడిని తిట్టడం కాకుండా చేసినంత వరకే వాడిని ప్రోత్సహిస్తూ బాగా చేసావయ్యా. ఎవడు చూడండి బరువులు ఎత్తేవాడు చూడండి, పాపం బరువులు ఎత్తుతున్నాడు, సగం దాకా ఎత్తి ఇంకెత్తలెక్క కింద పెట్టాడు అనుకోండి, ఇంతవరకు ఎత్తావు కదయ్యా చాలా బాగుందని తప్ప వాడు దాని మీద ఎక్కి గెంతులు వేస్తున్నాడు అనుకోండి, అబ్బా ఎంత బాగా దాంతో గెంతులు వేస్తున్నావయ్యా, వేవయ్యా గెంతులు అని ఊరుకుంటారా? చెయ్యాల్సిన పనిలో వాడు పూర్తిగా చేయలేక కొద్దిపాటి చేసినా వాడిని ఎంకరేజ్ చేయి, పెర్ఫెక్షన్ సాధించడానికి, మంచిగా చేయడానికి. ఆరాధనలోనైనా అంతే, జ్ఞానంలోనైనా అంతే. ఒక ప్రమాణాన్ని అనుసరించి తెలియని విషయాల్లో, మనకి కనిపించే విషయాల్లో మనకేం ప్రమాణాలు అక్కర్లేదు, కనిపించే విషయాల్లో మన చుట్టూ ఉండేటువంటి వాతావరణమే మనకు తెలియజేస్తుంది. కానీ తెలియని విషయమైనటువంటి ఆత్మ, మనస్సు, జ్ఞానము, దైవము, భక్తి ఇలాంటి విషయాల్లో ఒక ప్రమాణాన్ని అనుసరించి చేయాలి. ప్రమాణం చెప్పినంత పెర్ఫెక్ట్గా వీడు చేయలేకపోయినప్పటికీ కూడా పెర్ఫెక్షన్ కలిగిన వ్యక్తి, ఆరంభ దశలో ఉండే వ్యక్తిని ఎంతెంత చేస్తే అంతంతే జోషయేత్ ప్రోత్సహించాలి, క్రమంగా వాడు పైకి ఎత్తేటట్టు చేయాలి. జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. బుద్ధిమంతుడైనటువంటి వాడు దాంట్లో
అంత శ్రద్ధగా ఆ ఆరంభ దశలో ఉండేవాడు ఎంత శ్రద్ధగా చేయాలో అవసరం లేకపోయినప్పటికీ కూడా వీడు అంత శ్రద్ధగా చేస్తూ వాణ్ణి ఆ దశలోకి తీసుకొచ్చేటటువంటి ప్రోత్సాహం వాడికి ఇస్తూ ఉండాలి సుమా. నీకైనా అంతే. అందుకే నేను కూడా కర్మాచరణ చేస్తాను, నాకు అవసరం లేకపోయినా నువ్వు కూడా అందులో తగినట్టు పెర్ఫెక్షన్ సాధించాలని అర్జున. ఇలా కర్మలు మానడం కాదు చేయాల్సిందయా, కర్మలు ఆచరించడమే అనేదాన్ని అర్జునుడికి తెలియచేస్తూ ముందుకు సాగిస్తున్నాడు శ్రీకృష్ణుడు 26వ శ్లోకంలో 3వ అధ్యాయంలో. వందే గురు పరంపరాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని ప్రసాదించిన గీతకు ప్రణమిల్లుతూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.